హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 26వ ఎపిసోడ్. రెడీ అయ్యి కిందకు వచ్చిన మేఘ కిచెన్లో సుమా వెనుక తిరుగుతున్న మహేంద్రని చూసి నవ్వుతూ వెళ్ళి గౌతమ్ పక్కన కూర్చొని గుడ్ మార్నింగ్ అనింది. ఇంకో అరగంట ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. అయినా ఎప్పుడూ ఇంతసేపు నిద్రపోవుగా, ఏమైంది అని అడిగాడు గౌతమ్. నువ్వు కంగారు పడుకు గౌతమ్, నైట్ నిద్ర పట్టలేదు, అందుకే లేట్ అనింది నవ్వుతూ మేఘ. సరే పద టిఫిన్ చేద్దామన్నాడు గౌతమ్. మీరింకా తినలేదా అని అడిగింది మేఘ. నీకోసం వెయిటింగ్ అంటూ అమ్మా అని పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు మేఘ గౌతమ్. సుమ అందరికీ టిఫిన్ పెట్టి తను కూడా కూర్చుంది. ఈరోజు కూడా ఇడ్లీనా, నా వల్ల కాదు అంటూ మాడిపోయిన మొహం పెట్టారు మహేంద్ర. అది చూసిన గౌతమ్ మేఘ సుమ నవ్వుతుంటే, ఇక చాలు మీ డ్రామా ఆపి తినండి ముందు, మళ్ళీ చూసుకుందాం మన గొడవ అనింది సుమ. దాంతో అందరూ తినేసి లేచారు. గౌతమ్ మేఘ మహేంద్ర సోఫాలో సెటిల్ అయ్యి సాంగ్స్ చూస్తుంటే, కిచెన్ సర్ది లంచ్ ఏం చేయమంటారు అని అడిగింది సుమ వాళ్ళ ముందరికి వచ్చి. లంచ్ మళ్ళీ చేద్దూలే కానీ ఇలా కూర్చో, ఇప్పుడే వస్తా అంటూ మహేంద్ర రూమ్కి పరిగెత్తి ఒక్క సెకండ్లో హాల్లో ప్రత్యక్షమైంది మేఘ. మేఘ అల్లరిని చూసి ముగ్గురు నవ్వుతూ షర్ట్ ఎందుకు అన్నారు. ఉండండి అంటూ ఆ షర్ట్ వేసుకొని, ఇప్పుడు నేను మహేంద్రని అంటూ హ్యాండ్స్ మడుచుకుంటూ, రే గౌతమ్ కొంచెం ఆ సౌండ్ తగ్గించరా, ఇక్కడ సెట్ అవ్వని ముందు అనింది డ్రమాటిక్గా మేఘ. అది విన్న గౌతమ్ ఓరి దీని వేషాలు అనుకుంటూ సౌండ్ తగ్గించాడు. ఇప్పుడు చెప్పు సుమా డార్లింగ్ అంటూ సుమా బుగ్గగిల్లి, ఏంటి అప్పటి నుంచి బతిమాలుతుంటే బెట్టు చేస్తున్నావు, ఏదో కోపంలో అలా అనేసా, ఫీల్ అయ్యావేమో అని రిక్వెస్ట్ చేస్తుంటే లెక్కలేకపోయింది నీకు అని సుమా పక్కన సోఫాపై కాళ్ళు పెట్టి, నువ్వు ఇలానే ఉంటే నీకు డైవర్స్ ఇచ్చేసి ఆల్రెడీ లైన్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని పెద్దగా నవ్వుతూ చెప్పింది మేఘ. దాంతో గౌతమ్ నవ్వుతుంటే కోపంగా కళ్ళు పెద్దవి చేసుకొని మహేంద్రని చూసింది సుమ. మహేంద్ర నోటికి చేయి అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా తల ఊపడం చూసి గట్టిగా నవ్వేసి, రాను రాను అల్లరి పిల్ల అయిపోతున్నావు అంటూ మేఘ చేయి పట్టుకొని తలపై ఒకటి వేసి సుమ వెళుతున్న సుమాగారి చీర చివరన కొంగు పట్టుకొని లాగుతూ నవ్వుతూ, రావోయి చందమామ మా వింత గాథ వినుమా అని టీవీలో వస్తున్న పాట పాడింది మేఘ. అంటూ పాట పాడి సుమాగారిని చుట్టేసి తన బుగ్గకు ముద్దు పెట్టి దూరం జరిగి కళ్ళెగరేసింది. అల్లరి ఎక్కువవుతోంది నీకు, నిన్ను ఇలా కాదు అంటూ సుమాగారు మేఘ వెనుక పడడంతో ఇల్లంతా తన పరుగుతో చుట్టేసింది మేఘ. అదంతా సంతోషంగా నవ్వుతూ చూస్తున్నారు గౌతమ్ మహేంద్ర. అంతలో గౌతమ్ చూపు టీవీపై పడడంతో, ఏ మేఘ నీ ఫేవరెట్ తలైవా సాంగ్ అంటూ సౌండ్ పెంచాడు గౌతమ్. దాంతో మేఘ గట్టిగా అరుస్తూ వచ్చి గౌతమ్ చేతిలో రిమోట్ లాక్కొని చెవులు పగిలేలా ఫుల్ సౌండ్ పెట్టి సోఫాలో ఉన్న తన చున్నీని మోకాల వరకు వేసుకున్న షార్ట్పై కట్టుకొని టేబుల్పై ఉన్న అద్దాలు పెట్టుకుంది. తను వేసుకున్న మహేంద్ర గారి షర్ట్ కొంచెం పైకెత్తి ముడివేసి గౌతమ్తో లుంగి డ్యాన్స్ అంటూ ఇల్లు లేచిపోయే గోల చేశారు అన్నా చెల్లెళ్ళు కలిసి. గౌతమ్ మేఘ ఇద్దరూ అల్లరి చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే అది చూసి మహేంద్ర గారు నవ్వుతూ విజిల్ వేసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అలా ఆనందంగా చూస్తున్న సుమ, దేవుడా మా సంతోషం మాకు జీవితాంతం ఇలాగే ఉండేలా చూడు అంటూ దేవుడిని ప్రార్థించి నవ్వుతూ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి గౌతమ్ అని వాళ్ళని పిలిచింది సుమ. ఆ సౌండ్లో సుమ పిలుపు పట్టించుకోకుండా మేఘ సోఫా ఎక్కి ఎగురుతుంటే గౌతమ్ మేఘ ఎదురుగా తనతో డాన్స్ చేస్తున్నాడు.
దాంతో సుమ వాళ్ళని చిన్న నవ్వుతో పలకరించి మహేంద్రకి చెప్పి కిచెన్ వైపు వెళ్ళింది. మేఘ డాన్స్ చేస్తూ హాల్ అంతా తిరుగుతూ ఎదురుగా ఉన్నదాన్ని గుద్దుకొని ఆగిపోయింది. అబ్బా అని తల రుద్దుకుంటూ, నాకు తెలియకుండా మా ఇంటి మధ్యలో ఈ పిల్లర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ కళ్ళు తెరిచిన మేఘకి అజయ్ తననే సీరియస్గా చూస్తుండడం కనిపివ్వడంతో, గౌతమ్, ఈ మధ్య ఎక్కువగా భ్రమపడుతున్నానా నేను? ఇది కూడా నా ఊహే కదా అంటూ గౌతమ్ని ముందరికి లాగి, చూడు ఇక్కడ మీ ఫ్రెండ్ కనిపిస్తున్నాడుగా అనింది పిచ్చిగా నవ్వుతూ మేఘ. అప్పటికే గౌతమ్ అజయ్ని చూసి సైలెంట్ అవ్వడంతో, చెల్లి, నా పిచ్చి తల్లి, ఇంత పిచ్చి అంటే నీకు? ఎదురుగా మనిషిని పెట్టుకొని భ్రమ అంటావు అన్నాడు గౌతమ్. అయితే నిజంగానే వచ్చాడా అంటూ అజయ్ని చూసి కళ్ళు పెద్దవి చేసి కళ్ళు టపీ టపీ అని 4 సార్లు ఆర్పి ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకొని వెనకాలే ఉన్న గౌతమ్పై పడిపోయింది మేఘ. అది చూసి మహేంద్ర టెన్షన్ పడుతుంటే అజయ్ చూపు మాత్రం సీరియస్గా గౌతమ్ మేఘాలపై ఉండడంతో, ఏ పిచ్చి మొహం పైకిలే, నాన్న కంగారు పడుతున్నారు. వాడికి నీ వేషాలన్నీ తెలుసు, చేసిన యాక్షన్ చాలు, లే, చూపులతోనే చంపేస్తున్నాడు అని గౌతమ్ చెప్పేటప్పటికీ కళ్ళు తెరిచి సరిగ్గా లేచి నిలబడి సీరియస్గా చూస్తున్న అజయ్ను చూసి గుటికలు మింగారు అన్న చెల్లెళ్ళు. సుమ వాటర్ తీసుకురావడంతో, నాన్న ఫోన్ వచ్చిందని బయట మాట్లాడుతున్నారు ఆంటీ అని చెప్పాడు అజయ్. దాంతో మేఘ తన గ్లాసెస్, నడుముకున్న చున్నీ తీసేసి షర్ట్ తీసి వాళ్ళ నాన్నకు క్యాచ్ వేసి ఒక్క క్షణంలో పరిగెడుతూ పైన ఉన్న తన రూమ్కి వెళ్ళింది. అది చూసిన సుమ, మహేంద్ర తమకు అలవాటే అని వెళ్ళిపోతే, గౌతమ్ నవ్వుతూ, ఎందుకురా బావా మమ్మల్ని ఆ కళ్ళతోనే చంపేస్తావా అని నవ్వుతూ అంటుంటే, లేకపోతే ఆ మెంటల్ దాంతో నువ్వు కూడా చేరి ఇల్లు లేచిపోయేలా అల్లరి చేస్తుంటే ఇంకెలా చూడాలి అన్నాడు అజయ్. అరే నేనేం చేశానురా అంటూ సోఫాలో సెటిల్ అయ్యారు ఇద్దరు. అది పాట పాడుతున్నప్పుడే వచ్చాం మేము, నువ్వే సాంగ్ అంటూ సౌండ్ పెట్టి దాంతో కలిసి కుప్పి గంతులు వేశావు. సరేలే, మాకు ఇది మామూలే అని అజయ్ వాళ్ళ నాన్న నీరజ్ రావడంతో పైకి లేచాడు గౌతమ్. అంతలో మహేంద్ర, సుమ కూడా మళ్ళీ వచ్చారు. సుమ కాఫీ తెచ్చిచ్చింది నీరజ్కి. నీరజ్ నవ్వుతూ, థ్యాంక్స్ తల్లి, ఎలా ఉన్నారు అని పలకరించారు. పలకరింపులు అయ్యాక కాసేపు మాట్లాడి ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు నీరజ్ వాళ్ళు. ఇప్పుడు మీరు 30% నుంచి 40% షేర్ తీసుకున్నారుగా, సైన్ చేయాలి అన్నాడు నీరజ్. సరే అండి, ఎప్పుడో చెప్తే గౌతమ్ వస్తాడు అని అంటుంటే, నేను ఆ షేర్స్ తీసుకున్నది మేఘా కోసం, తను ఇప్పుడు మేజర్ అంకుల్ తను చూసుకుంటుంది ఇంకా అని గౌతమ్ అంటుంటే, అప్పుడే వచ్చిన మేఘ ఆ మాటలు విని, లేదు గౌతమ్, అదంతా నేను చూసుకోను, నువ్వే చూసుకోవాలి అనింది. అది కాదురా అని గౌతమ్ నచ్చజెపుతుంటే, ఇంకేం మాట్లాడకు, అవి నా పేరు మీద ఉన్నా దాన్ని చూసుకునేది మాత్రం నువ్వే అని మేఘ గట్టిగా పట్టుబట్టడంతో గౌతమ్కి ఇక సరే అనక తప్పలేదు. మా చెల్లి మేఘనా అంకుల్ అని నీరజ్కు పరిచయం చేయించాడు గౌతమ్. మేఘ వెళ్ళి నీరజ్ పాదాలకి నమస్కరించింది. నో ఫార్మాలిటీస్ తల్లి అని మేఘాని పట్టుకొని, నాకు అల్లరి పిల్ల నచ్చింది అని మేఘ తల నిమిరాడు నీరజ్. దాంతో మేఘ నవ్వుతూ అజయ్ని చూసింది. అతను కనీసం తనని చూడకపోవడంతో ఏమైంది అనుకుంటూ డల్ అయింది మేఘ. కాసేపు ఉన్న తర్వాత అజయ్ వాళ్ళ నాన్న అజయ్ వెళ్ళిపోయారు. అజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ఆలోచిస్తూనే మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా తినని మేఘాని గమనిస్తూనే ఉన్నాడు గౌతమ్. లంచ్ అయ్యాక మూవీకి వెళ్తున్నాం అని చెప్పేసి మేఘాని తీసుకొని థియేటర్కి వెళ్ళాడు. అందరూ ఆనందంగా ఉన్న మేఘ డల్గానే ఉందని గమనించాడు అజయ్. అక్కడ కూడా అజయ్ తనని పట్టించుకోకపోవడంతో పూర్తిగా డల్ అయ్యింది మేఘ.
సినిమా కూడా చూడకుండా డల్‌గా కూర్చున్న మేఘాని చూసి ఇక అజయ్ సైలెంట్‌గా ఉంటూ నటించలేకపోయాడు. మేఘ చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఏమైందిరా అని అడిగాడు అజయ్ ప్రేమగా. ఉదయం నుంచి అతని కోసమే అలా ఉన్న మేఘ అతని స్పర్శతో అంత ప్రేమగా అడుగుతుంటే కళ్ళల్లో నీళ్ళతో ఎందుకు మార్నింగ్ నుంచి దూరంగా ఉంటున్నావు, నన్ను చూడను కూడా లేదు అంటూ ఏడ్చేసింది మేఘ. పిచ్చి రాక్షసి, దానికే ఏడుస్తున్నావా? ఏదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామనుకున్నా అంతేరా అని అజయ్ అనడంతో నీకు ఆటలుగా ఉందా నాతో, ఎంత బాధ వేసిందో తెలుసా అని మేఘ ఏడుస్తూ అంటుంటే అజయ్ మనసు చివుక్కుమంది. సారీరా, ఏడవకు అంటూ సినిమా చూడు, మళ్ళీ మాట్లాడదామన్నాడు అజయ్. నాకిప్పుడు సినిమా చూడాలని అస్సలు లేదు అని మేఘ అనడంతో గౌతమ్కి చెప్పి మేఘాని తీసుకొని బయటికి వెళ్ళిన అజయ్ గంట తర్వాత ఎవరూ లేని చోట బైక్ ఆపాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకో స్టోరీ కూడా ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.